సరూర్నగర్లో మంత్రి సబితేంద్రారెడ్డి శంకుస్థాపన చేసిన యూటీజీసీ పైప్ లైన్ శిఖిల ఫలకాలను పాలతో కడిగి నిరసన వ్యక్తం చేసిన సరూర్నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. సరూర్నగర్ కార్పొరేషన్లో సంవత్సరం క్రితం మంత్రి సబితేంద్రారెడ్డి శంకుస్థాపన చేసినటువంటి యూటీజీ పైప్ లైన్ పనులు ఇంకా పూర్తి కావడంతో ఆకుల శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మంజూరు చేసుకున్న 84 లక్షల నిధులతో మంత్రి సబిత 10 మంది అనుచరులతో కలిసి శంకుస్థాపన చేసిందన్నారు. తక్షణమే మంత్రి సబిత పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మహేశ్వర నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు శంకుస్థాపన చేసి సంవత్సరంన్నర అయినా కూడా పనులు పూర్తి కాలేదని చెప్పి తనకి గుర్తు చేయడానికి అని చెప్పి ఈ రోజు ఇలా పాలాభిషేకం చేయడానికి వచ్చాం. మన సరూర్ నగర్ డివిజన్ లో అన్నిటికైనా పెద్ద సమస్య యూజీడీ పైప్ లైన్లది అని చెప్పి నేను మొత్తం కాలనీలలో తిరిగి అక్కడున్న హాట్ స్పాట్స్ ని గ్రహించి మొత్తం అధికారుల దగ్గర పోయి వాళ్ళని బతిమ్లాడి అంతా చేసి 84 లక్షలు జిహెచ్ఎంసీ ఫండ్స్ శాంక్షన్ చేయించిన తరువాత మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఎట్టకేలకి తన ఒక 200-300 మంది అనుచరులతోటి వచ్చి మా కార్యకర్త పైన దాడి చేసి మరి ఇక్కడ ఇదే శంకుస్థాపానికి కుంకుమ పసుపు వేసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పిపోయి ఇప్పటికి సంవత్సరంన్నర దాటిపోయింది. కానీ అయినా కూడా ఇంకా పనులు కాలేదు. ఎన్ని లెటర్లు రాసినా ఎన్ని విన్నపాలు ఇచ్చినా అధికారులకి మంత్రి గారికి కేటీఆర్ గారికి పట్టించుకోవట్లేదు. కనీసం ఇలా పాలాభిషేకం చేస్తేనైనా వాళ్ళకి గుర్తుంటదేమో, మాది కూడా ఒక డివిజన్ ఉంది సబితమ్మ గారు అని చెప్పి వాళ్ళకి గుర్తుంటదని చెప్పి ఇలా చేయడం జరిగింది. మహేశ్వర నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు శంకుస్థాపన చేసి సంవత్సరంన్నర అయినా కూడా పనులు పూర్తి కాలేదని చెప్పి తనకి గుర్తు చేయడానికి అని చెప్పి ఈ రోజు ఇలా పాలాభిషేకం చేయడానికి వచ్చాం. మన సరూర్ నగర్ డివిజన్ లో అన్నిటికైనా పెద్ద సమస్య యూజీడీ పైప్ లైన్లది అని చెప్పి నేను మొత్తం కాలనీలలో తిరిగి అక్కడున్న హాట్ స్పాట్స్ ని గ్రహించి మొత్తం అధికారుల దగ్గర పోయి వాళ్ళని బతిమ్లాడి అంతా చేసి 84 లక్షలు జిహెచ్ఎంసీ ఫండ్స్ శాంక్షన్ చేయించిన తరువాత మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఎట్టకేలకి తన ఒక 200-300 మంది అనుచరులతో